బాక్స్లో కొన్ని చాట్ బాక్స్లో కొన్ని పాయింట్స్ పోస్ట్ చేస్తుంటాను, మీరు యాడ్ చేస్తూ ఉండండి. చాట్ బాక్స్లో కొన్ని పాయింట్స్ పోస్ట్ చేస్తుంటాను, మీరు యాడ్ చేస్తూ ఉండండి. చాట్ బాక్స్లో ఉన్నాయి చూడండి. సో ఈరోజు క్లాస్ ఏంటి? అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్. సో అసెట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రతి కంపెనీ కూడా అసెట్స్ ఉంటాయి. అసెట్స్. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి కోటి. కాపీ చేశారా? ఓకే, వెరీ గుడ్. సో అసెట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ ఏంటి? అసెట్ అకౌంటింగ్. మీనింగ్ ఆఫ్ అసెట్. అసెట్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ కింద వేటిని కన్సిడర్ చేస్తారు? బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 ఇయర్. బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 ఇయర్ అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ రోజులు ఏదైతే బెనిఫిట్ ఉంటుందో దాన్ని ఏమంటారంటే వాటిని అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. 1 ఇయర్ కన్నా ఎక్కువ రోజులు ఏదైతే మనం యూజ్ చేస్తామో అటువంటి ప్రోడక్ట్ని అసెట్ అంటారు. 10 డేస్, 20 డేస్, 30 డేస్, 1 మంత్ యూజ్ చేసి అవతల పడేస్తారు. అవి అసెట్ కింద కన్సిడర్ చేయరు. మోర్ దాన్ 1 ఇయర్, మోర్ దాన్ 1 ఇయర్ కన్నా ఎక్కువ రోజులు ఏవైతే ఉపయోగిస్తామో వాటిని అసెట్ అంటారు. అసెట్ అకౌంటింగ్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదండి. నేను ఈసీసీలో చెప్తున్నాను, S4 హనాలో కూడా అసెట్ అకౌంటింగ్ చేయాలి. S4 హనా సర్వర్లో కూడా చేయాలి. ఈసీసీలో 90% కవర్ అవుతుంది. S4 హనా మీరు చేయకపోయినా కనీసం క్లాసెస్ వినాలి. S4 హనా వీడియోస్ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. S4 హనా వీడియోస్లో ఏమైతే అసెట్ అకౌంటింగ్ చెప్పానో ఈసీసీలో చేయండి. కాన్ఫిగరేషన్స్ S4 హనాలో కూడా వినండి. అక్కడ ఏం చెప్పాను అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా అసెట్ అకౌంటింగ్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేయాలి, నోట్ చేసుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 హనా అసెట్ అకౌంటింగ్ అని అడుగుతున్నారు ఈ మధ్యన. నెట్లో వెతకండి, నేను చెప్తాను. ఈసీసీ S4 హనా అంటే 99% ఒకేలా ఉంది. కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి అంతే, ఇంకేం లేదు. బట్ ఎనీవే మ్యాక్సిమం 90% అడగకపోవచ్చు, అడగచ్చు, చెప్పలేము. ఓ 10% ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అసెట్ అకౌంటింగ్ అండ్ S4 హనా అసెట్ అకౌంటింగ్ అని అడుగుతున్నారు. నెట్లో పెట్టుకుని పాయింట్స్ గ్యాదర్ చేయండి, ఒక 3-4 పాయింట్స్ చాలు గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అసెట్ అకౌంటింగ్ అండ్ S4 హనా అసెట్ అకౌంటింగ్. స్పేస్ ఇవ్వకుండా చేశారండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. కంట్రోల్ ఆల్ కొట్టండి, కంట్రోల్ ఆల్ ఇచ్చేసి ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. S4 హనాలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అది మీరు S4 హనా చూస్తే కానీ అర్థమవుదు. ఓకే, ఎనీవే ఈసీసీతో పాటు S4 హనా వీడియోస్ కూడా చూడండి, మీకు వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, చూడండి. బెనిఫిట్స్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ ఎసెట్. ఎసెట్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ అంటే మీనింగ్ ఏంటి? బెనిఫిట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దాన్ 1 ఇయర్ అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ రోజులు మీరు ఏ ఎసెట్ అయితే ఉపయోగిస్తారో దాన్ని ఎసెట్ కింద కన్సిడర్ చేస్తారు. దాని వాల్యూ అనేది మోర్ దాన్ 1 ఇయర్ వరకు యూజ్ అవ్వాలి. దీన్ని ఎసెట్ అంటారు. లేదంటే ఇంకోలా ఉంటుంది. ఎసెట్ అని ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ 10,000 వాల్యూ ఉన్నవన్నీ కూడా ఎసెట్స్, అట్లా కూడా కన్సిడర్ చేస్తారు. మోర్ దాన్ 10,000 వాల్యూ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అసెట్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి? మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? నేను చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, యాడ్ చేసుకున్నాను. చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, చూడండి. మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. చాలా ఇంపార్టెంట్ అండి. అసెట్ అకౌంటింగ్ గురించి అడుగుతారు, మ్యాండేటరీగా అడుగుతారు. ఇది కొంచెం లెంతీ కాబట్టి నోట్స్ చదవండి. మీరు ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసినా చేయకపోయినా నోట్స్ చదవండి. కాన్ఫిగరేషన్స్ మాత్రం కొంచెం లిటిల్ బిట్ కష్టంగా అనిపిస్తాయి,
బట్ చేయాల్సిందే. ఓకే. మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. ఓకే, మీనింగ్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్ లేదంటే అడ్వాంటేజెస్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్ అని కూడా చెప్పొచ్చు. సో అసెట్ అకౌంటింగ్ అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? అసెట్ అకౌంటింగ్ ఇన్ ది ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఫిక్స్డ్ అసెట్స్. సో అసెట్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటండి? అసెట్ అకౌంటింగ్ ఇన్ ది ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఫిక్స్డ్ అసెట్. సో అసెట్ అకౌంటింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీ కంపెనీలో ఉన్న అసెట్స్ ని మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే ఒక అసెట్ పైన అంటే మీకు ఎన్ని అసెట్స్ ఉన్నాయి, అనేది మానిటరింగ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ప్రతి అసెట్ ని కూడా మనం మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయడానికి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అడ్వాంటేజ్ ఏంటి అసెట్ అకౌంటింగ్ వల్ల? అసెట్ అకౌంటింగ్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్. ఆల్ టైప్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ని మేనేజ్ చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ది ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? చాట్ బాక్స్ లో ఉంది, కాపీ చేయండి. అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? చూడండి, ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అసెట్స్ గా మనం ఇవన్నీ చెప్పుకోవచ్చు. బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్స్, లేదంటే మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్. వీటన్నిటిని అసెట్స్ అంటారు. బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏమంటారు? అసెట్స్ అంటారు. బిల్డింగ్స్, ఫర్నిచర్, ల్యాండ్స్ ఇవన్నీ చదవాలండి, టైం పాస్ చెప్పేది కాదు, చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని కూడా మేనేజ్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ చేయడానికి మనకి అసెట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అసెట్స్ అంటే ఏంటి? బిల్డింగ్స్, ఫర్నిచర్స్, ల్యాండ్స్, మిషనరీ, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్. కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తారు, పోస్టల్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు, కొన్ని కంపెనీస్ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు. వాటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనము అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకేనా? వాటిని కూడా మనం అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో అసెట్స్ అనేవి అసలు ఎన్ని రకాలు ఉంటాయి? చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడు. అసెట్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? 2 types ఉంటాయి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ చేయండి. అసెట్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. సో అసెట్స్ అనేవి 2 types ఉంటాయండి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. అసెట్స్ ఎన్ని రకాలు? టాంజిబుల్ అసెట్స్, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ కూడా చెప్తారు. సో ఎనీవే అసెట్స్ అనేవి 2 types. ఏంటవి? టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. సో టాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? వీ కెన్ ఫీల్ అండ్ టచ్. టాంజిబుల్ అసెట్స్ ని మనం టచ్ చేయొచ్చు. టాంజిబుల్ అసెట్స్ మీన్స్ వీ కెన్ ఫీల్ అండ్ టచ్. వీటిని కౌంటబుల్ అసెట్స్ అని కూడా చెప్తారు. అసెట్స్ 2 రకాలు గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్. అసెట్స్ అనేవి 2 types. టాంజిబుల్ అసెట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. వీ కెన్ ఫీల్ అండ్ టచ్. టాంజిబుల్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి? వీ కెన్ ఫీల్ అండ్ టచ్. కౌంటబుల్ అసెట్స్ అంటారు. బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ అండ్ ఎక్విప్మెంట్, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఫర్నిచర్,
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్. బిల్డింగ్ అనేది టాంజిబుల్ అసెట్స్, మనం టచ్ చేయొచ్చు. ఓకే, ల్యాండ్స్ ఇవి కూడా టాంజిబుల్ అసెట్స్. మిషనరీ, ఎక్విప్మెంట్, వెహికల్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే చూడండి, ఇంటాంజిబుల్ అసెట్స్ ఎక్కడ ఉంది సెలెక్ట్ చేయండి. ఇంటాంజిబుల్ అసెట్స్, ఇవి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. వీ కెన్ ఫీల్ అండ్ వీ కాంట్ టచ్. మనం ఫీల్ అవుతాం కానీ టచ్ చేయలేము. అంటే ఏంటి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏం చెప్పచ్చు? ట్రేడ్ మార్క్, కొన్ని కంపెనీస్కి ట్రేడ్ మార్క్ ఉంటుంది. పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్, వీటన్నిటినీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. సో అసెట్స్ అనేవి 2 types, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ అండ్ టచ్. కౌంటబుల్ అసెట్స్, బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీ, వెహికల్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ బట్ వీ కాంట్ టచ్, మనం టచ్ చేయలేము వాటిని. ఫీల్ కూడా యాక్చువల్గా అవ్వలేము, బట్ మనకు కనిపించు, వినిపిస్తాయి అంతే. సో వీటిని ఏమంటారు? ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, గుడ్ విల్, బ్రాండ్ వాల్యూ, స్పెషల్ రైట్స్, ఇట్లా ఉంటాయి. వీటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. 2 types ఆఫ్ అసెట్స్ ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఇన్ మీన్ బై క్యాపిటలైజేషన్? క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇన్ మీన్ బై క్యాపిటలైజేషన్? వాట్ ఇన్ మీన్ బై అసెట్ క్యాపిటలైజేషన్? అసెట్ క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? మీరు అసెట్ ని పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తారు. అసెట్ పర్చేజ్ చేసిన తర్వాత వాల్యూని ఏం చేస్తారు? బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తారు. దీన్ని అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. యాక్చువల్గా మీరు ఒక అసెట్ కొనాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎంఎంఓ చేస్తారు. మీరు కాదు చేసేదంతా కూడా, మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తారు. అసెట్ పర్చేజ్ చేసిన తర్వాత మేజర్ రోల్ ఎంఎంలో జరుగుతుంది. ఎంఎంలో మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, పర్చేజ్ రిక్విజైజేషన్. పర్చేజ్ రిక్విజైజేషన్ అంటే పర్చేజ్ రిక్విజైజేషన్ మీన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గూడ్స్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ప్రాసెస్. తర్వాత పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, ME-21, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, వెండర్ పేమెంట్, ఇవన్నీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇన్వాయిస్ వెరిఫికేషన్. అక్కడ కూడా ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఫైనల్గా పేమెంట్ చేస్తాం. ఓకే, సో ఇదన్నమాట టోటల్గా ప్రాసెస్. సో ఇక ఎంఎంలో కూడా ఉంటుంది. సో అసెట్ క్యాపిటలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ క్యాపిటలైజేషన్ మీన్స్ యాడింగ్ ది అసెట్ వాల్యూ ఆన్ ది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తాం. ఓకే, తర్వాత చూడండి, వన్ మోర్ పాయింట్. వన్ మోర్ పాయింట్ యాడ్ చేసుకోండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, యాడ్ చేయండి. వాట్ ఈస్ ది ఫిక్స్డ్ అసెట్ వ్యాలిడేషన్? ఫిక్స్డ్ అసెట్ వ్యాలిడేషన్ అంటే ఏంటి? మీ కంపెనీలో ఒక 100 types ఆఫ్ ది అసెట్స్ ఉన్నాయి. ల్యాండ్స్, బిల్డింగ్స్, ఎక్విప్మెంట్స్, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ ఉన్నాయి. సో వ్యాలిడేషన్ అంటే, ఫిక్స్డ్ అసెట్ వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్. అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్. ఒక అసెట్ పైన ఉన్నటువంటి అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? ఫిక్స్డ్ అసెట్ వ్యాలిడేషన్ అంటారు. ఫిక్స్డ్ అసెట్ వ్యాలిడేషన్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, కొన్ని కంపెనీస్ అయితే డే బై డే కూడా చేయొచ్చు, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. ఒక అసెట్ పైన అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి ఏమవుతుంది? రియల్ వాల్యూని ఐడెంటిఫై అవుతుంది. వాట్ ఈస్ ది ఫిక్స్డ్ అసెట్ వ్యాలిడేషన్? ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ అప్రిషియేషన్ అండ్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్. అంటే ఒక అసెట్ పైన వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. దీన్ని ఫిక్స్డ్ అసెట్ వ్యాలిడేషన్ అంటారు. అసెట్ వాల్యూ ఎంత ఉంది?
మీ కంపెనీలో ఒక 10 బస్సెస్ ఉన్నాయి. ఈరోజు ఎంత ఉంది, రేపు ఎంత ఉంది, 10 days తర్వాత ఎంత ఉంది, 1 year తర్వాత ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. కంపెనీలో మెషినరీ ఉంటుంది. ఈరోజు పర్చేజ్ చేశారు, కొత్తగా మెషినరీ ఉంది, ఈరోజు 1 lakh ఉంది, టుమారో ఎంత ఉంది, డే ఆఫ్టర్ టుమారో ఎంత ఉండొచ్చు. ఇప్పుడు వెహికల్ అంటే ఏమవుతుంది, వాల్యూ అనేది ఏమవుతుంది, మైనస్ అవుతుంది డే బై డే. కొన్నిటిపైన అప్రిసియేషన్ ఉంటుంది. మీరు ల్యాండ్ కానీ బిల్డింగ్స్ పర్చేజ్ చేస్తారు, దాని మీద వాల్యూ ఇంక్రీజ్ అవ్వచ్చు. అట్లా ఇట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ అసెట్స్ అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఫిక్స్డ్ అసెట్స్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? తర్వాత చూడండి, తర్వాత చూడండి. సో మామూలుగా అప్రిసియేషన్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఏంటి, ఎగ్జాంపుల్ కింద టైప్ చేయండి. డిప్రిసియేషన్ ప్లస్ అప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ టైప్ చేయండి. డిప్రిసియేషన్ అండ్ అప్రిసియేషన్, డిప్రిసియేషన్ ప్లస్ అప్రిసియేషన్ ప్లస్ అప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్. సో అప్రిసియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, రియల్ వాల్యూ అనేది ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? తర్వాత చూడండి. ఇంకా కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను కదా, కాపీ పేస్ట్ చేయండి. సో డిప్రిసియేషన్ అంటే ఏంటి, యాక్చువల్గా చూడండి, డిప్రిసియేషన్స్ అనేవి రకాలు ఉన్నాయండి. ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిప్రిసియేషన్స్ ఉన్నాయి. పోస్ట్ చేశారా, కాపీ చేశారా? సో ఎస్ఏపిలో డిఫరెంట్ డిఫరెంట్ డిప్రిసియేషన్స్ ఉన్నాయి. డబ్ల్యూడివి బుక్ డిప్రిసియేషన్ అంటారు, బుక్ డిప్రిసియేషన్. డబ్ల్యూడివి మెథడ్ డిప్రిసియేషన్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, మల్టీ లెవెల్ మెథడ్ డిప్రిసియేషన్, ఇట్లా చాలా ఉన్నాయి. కానీ మన ఇండియాలో ఏం ఉపయోగిస్తారు, బుక్ డిప్రిసియేషన్ ఉపయోగిస్తారు. ఫస్ట్ వన్ అని చూసారు, బుక్ డిప్రిసియేషన్. వీటిలో 2 types, డబ్ల్యూడివి మెథడ్, ఎస్ఎల్ఎం మెథడ్. ఇది మ్యాండేటరీ క్వశ్చన్, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు, మీరు ఏ డిప్రిసియేషన్ ఉపయోగిస్తారు, ఏ టైప్ డిప్రిసియేషన్ ఉపయోగిస్తారంటే చెప్పాలి. డబ్ల్యూడివి మెథడ్ డిప్రిసియేషన్, ఎస్ఎల్ఎం మెథడ్ డిప్రిసియేషన్. డబ్ల్యూడివి మెథడ్ అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఐఎమ్ సారీ, డబ్ల్యూడివి అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, డబ్ల్యూడివి మెథడ్ డిప్రిసియేషన్, ఈ 2 types ఆఫ్ డిప్రిసియేషన్ ఉపయోగిస్తారు. డబ్ల్యూడివి మెథడ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్, ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, ఈ 2 types ఆఫ్ డిప్రిసియేషన్స్ ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది దేని కిందకు వస్తుంది, బుక్ డిప్రిసియేషన్ అంటారు. ఇండియాలో వాడేది బుక్ డిప్రిసియేషన్. మనకి చాలా డిప్రిసియేషన్స్ ఉన్నాయి అన్నమాట. తర్వాత ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఈ నోట్స్ అంతా చదవాలి మీరు. డిప్రిసియేషన్స్ ఎన్ని రకాలు, 2 types. మన బుక్ డిప్రిసియేషన్ లో ఏమేమి వస్తుంది, ఎగ్జాంపుల్ డబ్ల్యూడివి మెథడ్ డిప్రిసియేషన్, ఎస్ఎల్ఎం. డబ్ల్యూడివి మెథడ్ అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. డబ్ల్యూడివి మెథడ్ అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ డిప్రిసియేషన్. ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. ఇలా 2 types ఆఫ్ డిప్రిసియేషన్స్ అనేవి వస్తాయి. క్లియర్ కదా? నెక్స్ట్ చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూడండి. వన్ మోర్ పాయింట్ కూడా పోస్ట్ చేస్తున్నాను, యాడ్ చేయండి ఒకేసారి.
సో ఎసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ రిటైర్మెంట్. సో మీరు ఒక ఎసెట్ ని పర్చేజ్ చేశారు. ఎసెట్ ని పర్చేజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆ వాల్యూని, ఎసెట్ పర్చేజ్ చేసిన తర్వాత ఆ వాల్యూని ఎసెట్ బ్యాలెన్స్ షీట్ లో యాడ్ చేస్తారు. అంటే ఏంటి? ఎసెట్ క్యాపిటలైజేషన్ జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారు? ఆ ఎసెట్ ని రిటైర్మెంట్ చేస్తారు. ఎసెట్ రిటైర్మెంట్ అంటారు. అంటే ఎసెట్ వాల్యూ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత వాల్యూని బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేసేస్తారు. దీన్ని ఏమంటారు? ఎసెట్ క్యాపిటలైజేషన్ అంటారు. సారీ, ఎసెట్ రిటైర్మెంట్ అంటారు. ఎసెట్ వాల్యూ అనేది ఎసెట్ వాల్యూ అనేది ఫుల్ఫిల్ అయిపోయి, అంటే మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత, లేదంటే ఎసెట్ లైఫ్ అనేది ఎండ్ అయిన తర్వాత. ఎసెట్ రిటైర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ లైఫ్ ఎండ్ అయిన తర్వాత ఆ వాల్యూని ఏం చేస్తాం మనము? బ్యాలెన్స్ షీట్ నుండి రిమూవ్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ఎసెట్ రిటైర్మెంట్ అంటారు. ఎసెట్ రిటైర్మెంట్ అనేది టూ టైప్స్ ఉంది. విత్ కస్టమర్, స్క్రాపింగ్. విత్ కస్టమర్ అంటే మీనింగ్ ఏంటి? విత్ కస్టమర్ అంటే ఎవరన్నా కస్టమర్ కి సేల్ చేసేస్తారు. స్క్రాపింగ్ అంటే పాత సామాన్లు వాళ్ళకి అమ్మేస్తారు. అట్లా ఇలా టూ టైప్స్ గా ఎసెట్ ని రిటైర్మెంట్ చేస్తారు. ఇంకా చాలా ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం చేయొచ్చు. అది ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్ కూడా S4 HANA క్లాసెస్ లో చెప్పాను, కాబట్టి S4 HANA కూడా చూడండి, మ్యాండేటరీ. విత్ కస్టమర్, స్క్రాపింగ్. ఈసీసీలో కొంచెం డెప్త్, కొంచెం లిటిల్ బిట్ సింపుల్ వేలో చెప్తున్నాను. S4 HANA లో చాలా డెప్త్ గా చెప్పాను. చూడాలి, ఆ వీడియోస్ కూడా చూడాలి. సో ఎసెట్ రిటైర్మెంట్ అనేది ఎలా చేస్తాము? విత్ కస్టమర్ అండ్ స్క్రాపింగ్. విత్ కస్టమర్ అంటే కస్టమర్కి ఎవరికైనా సేల్ చేసేస్తాం. స్క్రాపింగ్ అంటే ఇంకా పాత సామాన్లు వాళ్ళకి అమ్మామంటే అలా అనుకోవచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. సో ఎసెట్ రిటైర్మెంట్ ఎలా చేస్తాం? విత్ కస్టమర్ అండ్ స్క్రాపింగ్ ద్వారా చేస్తాం. ఓకేనా? ఎసెట్ మాస్టర్ డేటా. ఎసెట్ మాస్టర్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ మాస్టర్ ఎగ్జాంపుల్, మీనింగ్ ఆఫ్ ఎసెట్ మాస్టర్. కింద టైప్ చేయండి. మీనింగ్ ఆఫ్ ఎసెట్ మాస్టర్ మన దగ్గర అవైలబుల్ లేదు, టైప్ చేయండి. మీనింగ్ ఆఫ్ ఎసెట్ మాస్టర్. స్పేస్ ఇవ్వండి కోటి. మీనింగ్ ఆఫ్ ఎసెట్ మాస్టర్. సో ఎసెట్ మాస్టర్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, వెండార్ డేటా స్టోర్డ్ ఇన్ వెండార్ మాస్టర్ డేటా. వెండార్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టైప్ చేయండి. వెండార్ డేటా స్టోర్డ్ ఇన్ వెండార్ మాస్టర్ డేటా. మీకు తెలుసు, వెండార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెండార్ మాస్టర్ డేటాలో స్టోర్ అవుతుంది. వెండార్ మాస్టర్ డేటా స్టోర్డ్ ఇన్ వెండార్ డేటా స్టోర్డ్ ఇన్ వెండార్ మాస్టర్ డేటా. కాన్ఫిగరేషన్స్ ఉన్నాయండి, 3 days పడుతుంది, 3-4 days పడుతుంది ఈ చాప్టర్. వెండార్ డేటా స్టోర్డ్ ఇన్ వెండార్ మాస్టర్ డేటా. సో వెండార్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెండార్ మాస్టర్ డేటాలో ఉంటుంది. కస్టమర్ డేటా, టైప్ చేయండి. కస్టమర్ డేటా స్టోర్డ్ ఇన్ కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? కస్టమర్ మాస్టర్ డేటాలో స్టోర్ అవుతుంది. కస్టమర్ డేటా అంతా కూడా కస్టమర్ మాస్టర్ డేటాలో స్టోర్ అవుతుంది. కస్టమర్ డేటా స్టోర్డ్ ఇన్ కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ డేటా అంతా కూడా కస్టమర్ మాస్టర్ డేటాలో స్టోర్ అవుతుంది. కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎవరు చెప్తారు? మీ కంపెనీ కోడ్కి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఎక్కడ స్టోర్ అవుతుంది? కంపెనీ కోడ్. హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్. వెరీ గుడ్, అప్రిషియేట్. కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ హౌస్ బ్యాంక్. నెక్స్ట్ పాయింట్, కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ హౌస్ బ్యాంక్. కంపెనీ కోడ్ కి సంబంధించినటువంటి బ్యాంక్ మాస్టర్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది.
ఓకేనా? సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్. కంపెనీ కోడ్ అసెట్ డేటా స్టోర్డ్ ఇన్ అసెట్ మాస్టర్. కంపెనీ కోడ్ అసెట్ డేటా టైప్ చేయండి. సో మరి అసెట్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? కంపెనీ కోడ్ అసెట్ డేటా స్టోర్డ్ ఇన్ అసెట్ మాస్టర్. కంపెనీ కోడ్ అసెట్ డేటా స్టోర్డ్ ఇన్ అసెట్ మాస్టర్ అంటే కంపెనీ కోడ్ కి సంబంధించిన డేటా అంతా కూడా అసెట్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కంపెనీ కోడ్ అసెట్ డేటా స్టోర్డ్ ఇన్ అసెట్ మాస్టర్. అసెట్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? అట్లా ఇట్లా స్టోర్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఎసెట్ మాస్టర్ అంటే మీనింగ్ ఏంటి? వెండర్ మాస్టర్ ఎలాగో, కస్టమర్ మాస్టర్ ఎలాగో, జిఎల్ మాస్టర్ ఎలాగో, సేమ్ టు సేమ్ ఎసెట్ మాస్టర్ అంటారు. ఎసెట్ మాస్టర్ అంటే కంపెనీ కోడ్ కి సంబంధించిన అసెట్ డేటా అంతా కూడా అసెట్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి. వెయిట్ ఇంకా కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఏయుసి చాట్ బాక్స్ లో చూడండి. ఏయుసి కాపీ పేస్ట్ చేయండి. ఏయుసి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటారు. ఏయుసి అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏయుసి అని చెప్పేసి, ఇప్పుడు ఏయుసి ఉంటుంది. ఏయుసి అంటే మీనింగ్ ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. మీరు ఏయుసిలో బ్యాచులర్ ఏయుసి అనేది ఎగ్జాంపుల్ మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మీ కంపెనీ వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఏయుసి కింద కన్సిడర్ చేస్తారు. ఏయుసి కింద కన్సిడర్ చేస్తారు. ఏయుసి కింద కన్సిడర్ చేస్తారు. ఫైనల్ గా ఏయుసి వాల్యూ అంటే అసెట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఏయుసి కింద వీటిని కన్సిడర్ చేస్తారు. అసెట్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. లేబర్ ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్, ఎనీ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, వీటిని ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తారు. ఫైనల్ గా ఏయుసి వాల్యూ అనేది 0 అవుతుంది. ఎప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి అసెట్ క్యాపిటలైజేషన్ చేసిన తర్వాత. అసెట్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అసెట్ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఏయుసి అంటారు, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు ఏమైతే ఈ కంపెనీకి సంబంధించిన ఖర్చులు ఉంటాయో, లేబర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చాలా ఉంటాయి. రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ ఏదైనా అవ్వచ్చు. టైప్ చేయండి. రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్, లేబర్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్. రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్, మెటీరియల్ ఎక్స్పెన్సెస్, లేబర్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ కూడా వేటి కిందకు వస్తాయి యాక్చువల్గా? లేబర్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కూడా ఫస్ట్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేస్తారు. ఫైనల్ గా ఏయుసి వాల్యూ అనేది 0 అయిపోతుంది. ఫైనల్ గా ఏయుసి వాల్యూ అంటే ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిందో ఆ వాల్యూని అసెట్ క్యాపిటలైజేషన్ చేస్తారు. చేసిన తర్వాత దీన్ని ఏమంటారు యాక్చువల్గా? ఏయుసి వాల్యూ అనేది 0. ఏయుసి వాల్యూ అనేది ఫైనల్ గా 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, వాట్ ఈజ్ మీన్ బై అసెట్ క్లాసెస్? వాట్ ఈజ్ మీన్ బై అసెట్ క్లాసెస్? అసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? టైప్ చేయండి. వాట్ ఈజ్ మీన్ బై అసెట్ క్లాసెస్? వాట్ ఈజ్ మీన్ బై అసెట్ క్లాసెస్? అసెట్ క్లాసెస్. సో అసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై అసెట్ క్లాసెస్? Asset classes is classifying the asset
assets. Asset classes is classifying the assets. Asset classes is classifying the assets. Is classifying the assets. సో ఎసెట్ క్లాసెస్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ క్లాసెస్ అనేవి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్ ఉంటుంది. ఏ గ్రూప్లో ఆ టైప్ వెండర్స్ యాడ్ అవుతారు. అలాగే ఎసెట్ క్లాసెస్ క్రియేట్ చేస్తాం. ఎసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది ఎసెట్స్. ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఎసెట్ క్లాసెస్. బిల్డింగ్ ఎసెట్ క్లాస్ అంటే బిల్డింగ్కి సంబంధించినవన్నీ వాటిలో యాడ్ అవుతాయి. తర్వాత మిషనరీ ఎసెట్ క్లాసెస్ అంటే మిషనరీకి సంబంధించినవన్నీ వాటిలో యాడ్ అవుతాయి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్లో మనము ఎసెట్ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఎసెట్ క్లాసెస్ ఏం చేస్తాయి? ఎసెట్ క్లాసెస్ క్లాసిఫైయింగ్ ది ఎసెట్స్. క్లాసిఫైయింగ్ ది ఎసెట్స్. క్లియర్ కదా? 1 minute, మీకు ఒక షీట్, ఇంకొక ఇంపార్టెంట్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. ట్వంటీ సిక్స్త్ బ్యాచ్ స్టూడెంట్, ఆయన పేరు నాయక్ అంట. ఆయనకి జాబ్ వచ్చిందండి. ఇండివిజువల్గా జాబ్ వచ్చింది. 4 lakhs ఎంతో ప్యాకేజ్. ఆయనతో నేను మాట్లాడలేదు, మాట్లాడతాను. ఒకవేళ ఛాన్స్ ఉంటే మన గ్రూప్లో తీసుకొస్తాను. వెయిట్ వెయిట్, అసెట్ అకౌంటింగ్ 1 more షీట్ ఉండాలి, చూస్తున్నా, వెయిట్ చేయండి. మీకు ఒక 1 more షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి. కోటి గారు, అప్లోడ్ అవుతుంది. సో ఈ షీట్లో ఉన్నదంతా చదవాలి మీరు. చదివితేనే మీరు ఎలిజిబుల్. చదివితేనే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్, లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదు, ముందే చెప్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా కొన్ని ఆల్రెడీ చెప్పిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి, బట్ చదవండి, అడిషనల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మీనింగ్ ఆఫ్ ఎసెట్ అకౌంటింగ్. మీనింగ్ ఆఫ్ ఎసెట్. డౌన్కి వెళ్ళండి. అసెట్స్ని ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు. డౌన్కి వెళ్ళండి కోటి. ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఇట్లా. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చదవాలి. వాట్ ఈజ్ మీన్ బై టాంజిబుల్ అసెట్స్, వాట్ ఈజ్ మీన్ బై ఇంటాంజిబుల్ అసెట్స్. ఇవన్నీ నోట్స్ అండి. నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే వాళ్ళు మెటీరియల్ ఇచ్చి చదువుకోమంటారు. మీకు నోట్స్ కూడా నేను టైప్ చేసి క్లియర్గా ఇస్తున్నాను. చదవాలి, చదివితేనే జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్స్ రావు. ఎస్ఏపి చాలా కష్టపడాలి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈ మీన్ బై కరెంట్ అసెట్స్, ఇవన్నీ చదవాలి మీరు. డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. ఇవన్నీ చదవండి. ఎసెట్ అకౌంటింగ్ మ్యాప్ ఇదంతా కూడా. ఎసెట్ అక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ అక్విజైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఎసెట్ ని పర్చేజ్ చేస్తాం కదా, ఎసెట్ పర్చేజింగ్. దాన్ని ఏమంటారు మనం? ఎసెట్ అక్విజైజేషన్ అంటారు. ఓకేనా? తర్వాత ఎసెట్ అక్విజైజేషన్ అంటే ఏంటి? డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి.
యాడ్ ఆన్ ఇవన్నీ జస్ట్ రఫ్గా చదవండి. ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్పినవన్నీ ఇంపార్టెంట్, ఇవి కూడా రఫ్గా చదివి గుర్తుపెట్టుకోండి. ఇంకా క్రింద చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చదవండి. ఈ నోట్స్ మొత్తం చదవాలి మీరు. ఇది చదివితేనే మీరు ఎసెట్ అకౌంటింగ్ ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేయగలుగుతారు. కాన్ఫిగరేషన్స్ తర్వాత ఫస్ట్ ఇవన్నీ చదవండి. ఓకేనా? ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా ఏమేమి చూద్దాం. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఉమ్. ఇవన్నీ చదవాలండి మీరు. మీరు చదవండి, చాలా ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్ని చదవండి. నేను ఓన్గా ప్రిపేర్ చేశాను ఇది నోట్స్ అంతా. నెక్స్ట్. నెక్స్ట్ మీకు ఇంకొక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇవి మొత్తం చదవాలండి, ఏది మిస్ చేయకండి. ఓకే. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇవన్నీ కూడా ఆ లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేసేయండి అది. లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 కిందకి వెళ్ళండి. పార్ట్ 5, పార్ట్ 6. పార్ట్ 5 వరకు నేను చెప్తాను, 6 మీరు చేయాలి. పార్ట్ 5 వరకు నేను చెప్తాను, 6th మీరు చేయాలి, నెట్లో చూసి చేయాలి. ఓకేనా? టోటల్గా 6 పార్ట్స్ ఉన్నాయి, నేను 5 పార్ట్స్ చెప్తాను. యాక్చువల్లీ మన ఇండివిజువల్ యాక్టివిటీ ఓన్లీ 4 పార్ట్సే, బట్ నేను 1 మోర్ పార్ట్ ఎక్స్ట్రా చెప్తాను, 5 పార్ట్స్ చెప్తాను. ఒకటి మీరు ఓన్గా చేయాలి, ఈసీసీలో ఒకసారి చేయండి. S4 హానాలో చాలా డెప్త్గా చెప్పాను, అంటే డిఫరెంట్ డిఫరెంట్ అసెట్స్ క్రియేట్ చేసి చెప్పాను. సో అవి సెకండ్ టైం చేయాలి. ఈసీసీ సర్వర్లో ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, లేదంటే ఒకసారి చేయండి. మీకు అలవాటు అయిపోయింది, సబ్జెక్ట్ పైన కమాండింగ్ వచ్చిందంటే S4 హానా కూడా చేసేయండి. బట్ ఈసీసీ ఒకటే నేర్చుకున్నా కూడా జాబ్ కొట్టచ్చు. S4 హానా సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, జాబ్ వచ్చిన తర్వాత కూడా నేర్చుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, క్లియర్ కదా? ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ ఏం చేద్దాం మనం? ఫస్ట్ ఫస్ట్ పార్ట్ 1లో ఏముంది చూడండి. పార్ట్ 1, కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అన్నాడు. ఫస్ట్ పార్ట్ ద్వారా వెళ్దామా? కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్. కాపీ రిఫరెన్స్ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాన్ఫిగరేషన్ చేద్దామా, లేదంటే రేపు మండే నుంచి పెట్టుకుందామా? రేపు హాలిడే, రేపు సండే, రేపు సండేనా? మండే నుంచి పెట్టుకుందాం, రేపు చేసేద్దామా? సార్ మండే నుంచి పెట్టుకుందాం సార్. ఆ, ఎవరు మండే అంటున్నారు? రాజరత్నమా? ఏమైంది రాజరత్నం? లేదు సార్, చెప్తున్నాం సార్ అందుకే. సరే, మండే నుంచి చేద్దాం. రేపు హాలిడే తీసుకోండి. సో రేపు రేపు మండే నుండి ఇవన్నీ చేయాలండి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా టైం పడుతుంది, టైం పడుతుంది. జాగ్రత్తగా స్లోగా చేయాలి, చాలా కేర్ఫుల్గా చేయాలి. సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా. మీరు కాన్ఫిగరేషన్ చేసినా చేయకపోయినా మెటీరియల్ చదవండి ఫస్ట్. చాలా ఇంపార్టెంట్, మెటీరియల్ చదవాలి. చదివిన తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. జాబ్లోకి వెళ్తే మీకు ఎలాగో తెలుసు కాన్ఫిగరేషన్ చేయడం అనేది, బట్ చెయ్యండి. నేను చేయకపోయినా పర్వాలేదు అన్నానని చేయకుండా ఉండకండి. కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి, చేస్తేనే కరెక్ట్. చేయకపోతే ఎట్లా? కుదరదు కదా. చేయండి, ఓకేనా? ఓకే, మండే నుండి కాన్ఫిగరేషన్స్ అనేవి స్టార్ట్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. కోటి గారు ఆ మెటీరియల్ చాట్ బాక్స్ లో షేర్ చేయరా? నిన్నటిది కూడా చేయరా కొంచెం కోటి గారు.